అసలు ఏంటి వీళ్ళ స్టాండు రాజధాని మీద? అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కూడా రాజధానిని మారుస్తామనే స్టాండ్నే మళ్ళీ మళ్ళీ చెప్పాలి అని అనుకోవడం. ప్రభుత్వం వైపు నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆహ్వాన పత్రికని ఇంటికి తీసుకెళ్లిన కేబినెట్ మినిస్టర్లను కూడా తన గేటు దాటి లోపలికి రానివ్వాల. తన గేట్లో నుంచే తన అటెండర్ చేత సమాధానం చెప్పించి వెనక్కి పంపించాడు కేబినెట్ మినిస్టర్లను కూడా. అమరావతిని తినేయాలి అని చెప్పి చూసిన మేక రూపంలో జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ అమరావతిని కాపాడే ఇనుప కంచెలాగా ఈ తీర్మానాన్ని చూపించారు. రాజధాని అమరావతిలో ఫెయిల్ అయితే వేరే ప్రాంతానికి తరలించుకునే హక్కు ఉండదా, ప్రజాభిప్రాయానికి విలువ లేదా అంటున్నాడు. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న వైసీపీ చెలో మూలపేట పిలుపునిచ్చింది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మూలపేట. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్లంతా శ్రీకాకుళం విజయనగరం నుంచి బొత్స, ధర్మాన, సిదిరప్పలరాజు ఇంకా ఆ నాయకులంతా పాల్గొన్నారు. దాంట్లో వీళ్ళు ముగ్గురు మాట్లాడింది కీలకమైనటువంటి పాయింట్లు. మొత్తం అంతా తీసుకెళ్లి అమరావతిలోనే గుమ్మరిస్తున్నారు, శ్రీకాకుళం జిల్లాను విస్మరించారు. కేవలం 1000 కోట్లు పెడితే శ్రీకాకుళం జిల్లాలో చాలా అభివృద్ధి చేయొచ్చు, ఆ 1000 కోట్లు కూడా పెట్టలేరా? లక్షల కోట్లు మాత్రం అమరావతిలో పెడతారా? ఇప్పుడు ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో పార్లమెంటుకు పంపిస్తున్నారు, అదే గెజిట్ అంటున్నారు, అదే ఇక శాశ్వత రాజధాని అని అంటున్నారు. రేపటి రోజున ప్రజాభీష్టం మారితే మార్చుకునే అవకాశం లేదా? ఖచ్చితంగా మార్చుకుంటాం అనే వీళ్ళు చెప్పబోతున్నట్టే కనబడుతుంది అక్కడ. సో వైసీపీ స్టాండ్లో మార్పు లేదు. సజ్జల మాట్లాడిన దానికి వీళ్ళు మాట్లాడిన దానికి కాంట్రడిక్షన్ కనపడుతుంది. రేపు ప్రజాభీష్టం మేరకు మారిన ప్రభుత్వాలు మార్చుకోవా? రాజధానిలో హైదరాబాద్ లాగా వాళ్ళు వెళ్ళగొడితే రేపు అమరావతి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కూడా వెళ్ళగొడితే మేము ఎటుపోవాలి అనే ప్రశ్నను కూడా ధర్మాన్ని లేవనెత్తారు. సిదిరప్పలరాజు అయితే లక్షల కోట్లు తీసుకుపోయి అక్కడ పెడుతున్నటువంటి వాళ్ళని కాల్చాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని కంపేర్ చేస్తూ మాట్లాడారు ఆయన. అసలు ఏంటి వీళ్ళ స్టాండు రాజధాని మీద? అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కూడా రాజధానిని మారుస్తామనే స్టాండ్నే మళ్ళీ మళ్ళీ చెప్పాలి అని అనుకోవడం. ఎందుకు ఇలాంటి సాహసానికి ఒడిగడుతున్నారు? ఇది దుస్సాహసమా? నిజంగా వైసీపీ వైపు నుంచి ఇంకేదన్నా ఉందా ఇందులో? అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎట్లా చూడాలి నిన్నటి వ్యాఖ్యల్ని? ఇప్పుడు వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వం ప్రభుత్వం వైపు నుంచి విసరబడిన ఈ సవాల్కి, ఎందుకంటే మీకు మొన్న ఈనాడులో మాకిరెడ్డి కార్టూన్ చూస్తే అమరావతిని తినేయాలి అని చెప్పి చూసిన మేక రూపంలో జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ అమరావతిని కాపాడే ఇనుప కంచెలాగా ఈ తీర్మానాన్ని చూపించారు. ఎస్, పాలకుడిగా తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించడానికి ఇష్టపడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే అక్కడి నుంచి పాలన కొనసాగిస్తూ కూడా తన ఇంట్లో అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేడు కాబట్టి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు అక్కడి నుంచి నిర్వహించాడు. కానీ సచివాలయానికి కూడా క్యాబినెట్ సమావేశాలకు తప్ప మిగిలిన కాలం అంతా కూడా తన ఇంటి నుంచే అధికారిక విధులు కూడా నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అంటే అదర్ దాన్ క్యాబినెట్ సమావేశాలకి ఆయన సచివాలయానికి తన పేషికి రావడానికి కూడా ఇష్టపడాల. అటువంటి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా అమరావతి నదీ గర్భంలో నిర్మాణం జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టు దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది, ఎన్జీటీ ఉత్తర్వుల్ని ఆదేశాలని ధిక్కరిస్తూ ఉన్నారు అనే అమరావతి నిర్మాణం పట్ల తన వ్యతిరేకతని బాహాటంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశాడు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మేరకు ఏర్పాటైన రాష్ట్ర రాజధాని, కేంద్ర ప్రభుత్వం చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పర్యవసానం రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన గత్యంతరం లేని స్థితిలో ఒక రాష్ట్ర రాజధానిని 2014 సెప్టెంబర్ 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి
ప్రతిపాదించబడ్డ రాజధాని నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి సహించలేదు, భరించలేదు. తీర్మానం చేసినాడు, ఆయన కూడా మద్దతు ప్రకటించాడు. కానీ వాస్తవంగా భూ సమీకరణ చేసి మాస్టర్ ప్లాన్ తయారు చేసి నిర్మాణాలు ప్రారంభించబోయేటప్పటికీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరుగుతూ ఉన్న రాజధాని శంకుస్థాపనకు కూడా ఆయన అటెండ్ కాలేదు. ఆఖరికి ప్రభుత్వం వైపు నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆహ్వాన పత్రికని ఇంటికి తీసుకెళ్లిన క్యాబినెట్ మినిస్టర్లను కూడా తన గేటు దాటి లోపలికి రానివ్వాల. తన గేట్లో నుంచే తన అటెండర్ చేత సమాధానం చెప్పించి వెనక్కి పంపించాడు క్యాబినెట్ మినిస్టర్లను కూడా. అటువంటి ద్వేష వైఖరిని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రదర్శించాడు. 2019 ఎన్నికలకు ముందు కంటి తుడుపు చర్యలుగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతోటి అక్కడ స్థానిక శాసనసభ్యుడు మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేత తన ఇంటి గృహప్రవేశం సందర్భంగా చూసారా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి, జగన్మోహన్ రెడ్డి అమరావతి వ్యతిరేకి అని చెప్పని చిత్రీకరించారు. కానీ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే అమరావతి ప్రాంతంలోని ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాడు అని చెప్పిన వాళ్ళ శ్రేణుల చేత చెప్పించారు. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వం, ఆయన క్యాబినెట్ ఎలా వ్యవహరించింది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ విడమర్చి కూడా చెప్పాల్సిన నెస్టీ లేదు మనం. అయితే ఈ క్రమంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి 3 రాజధానుల ప్రతిపాదన అనే నినాదంతో 2024 ఎన్నికలు వాళ్ళు ఎదుర్కొన్నారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఒప్పుకోకుంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలని సపరేట్ రాష్ట్రం చేయండి అని చెప్పని ఇప్పుడు నిన్న మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు ఆ రోజు క్యాబినెట్ మినిస్టర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న ఏం మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు? అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదించారంట, ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేస్తారట, అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ప్రతిపాదిస్తారట. రేపటి రోజున ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం ఒకవేళ రాజధాని అమరావతిలో ఫెయిల్ అయితే, మార్క్ మై వర్డ్స్, రాజధాని అమరావతిలో ఫెయిల్ అయితే వేరే ప్రాంతానికి తరలించుకునే హక్కు ఉండదా, ప్రజాభిప్రాయానికి విలువ లేదా అంటున్నాడు. ఫెయిల్ అవ్వడం అంటే అదే విడమర్చి చెప్పాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. మరి కొన్ని మహానగరాలుగా విస్తరించినాయి, కొన్ని పరిపాలనాపరమైన ప్రాంతాలుగా మిగిలి ఉన్నాయి. ఏ ప్రాంతం కూడా రాజధానిగా ఫెయిల్ అవటం అనేది ఈ రోజు దాకా జరగల. ఫెయిల్ అవటం అంటే ఏంటి? పాస్ ఫెయిల్ ఉంటాయా దాంట్లో? ఇక్కడ గమనించుకుందాం మనం. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఫెయిల్ అయినట్ట, పెద్దగా ఉపాధి అవకాశాలు లేకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్కి పరిమితం అయితే ఫెయిల్ అయినట్ట, లేదు సంపద సృష్టికారకమైన వేరే నగరాల రాష్ట్రానికి ఉండి ఇక్కడ నుంచి ఓన్లీ పాలనా వ్యవహారాలకే పరిమితం అయి ఉంటే ఫెయిల్ అయినట్ట, దేన్ని ఫెయిల్ అయినట్టు అని చెప్పని ఈ ధర్మాన ప్రసాదరావు చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు విశాఖపట్నం నగరం ఉంది, మరి 2014లో హుదూద్ తుఫాన్ తాకిడికి గురి కాలేదా? అవును కదా. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దేశ ఆర్థిక రాజధాని. మరి అటువంటి ముంబైలో ప్రతి సంవత్సరం భారీ వర్షాలకి అక్కడ తలెత్తుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అతలాకుతలమే కదా అసలు. చెన్నై అదే విధమైన వరద పరిస్థితులకి గురి కావటం చూసాం. బెంగళూరు అదే విధమైన వరద పరిస్థితులకు గురి కావటం చూసాం. ఆఖరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా యమునా నది వరదలకు గురి కావటం చూసాం మనం. మరి సురక్షిత నగరం ఏది అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు, వైసీపీ పార్టీ చెప్పదలుచుకుంది, ధర్మాన ప్రసాదరావు చెప్పదలుచుకున్నాడు. లేదు, గడిచిన 58 సంవత్సరాలుగా 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదు, విభజన జరిగిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి క్యాపిటల్గా ఉన్న హైదరాబాదు 12-13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన మరుక్షణం నుంచి హైదరాబాదు నగర జీవితం ఏ విధంగా అస్తవ్యస్తం అవుతుంది మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటప్పుడు క్యాపిటల్ ఫెయిల్ అవటం అని అంటే ధర్మాన ప్రసాదరావు దృష్టిలో అర్థం ఏంటో ఆయన విడమని చెప్పాల్సిన నెస్టీ ఉంది. ఇదే క్రమంలో ఆయన ప్రజాభిప్రాయానికి విలువ లేదా అంటున్నాడు.
ఇక్కడ అసలు ఏది ప్రజాభిప్రాయం? 2024 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకి ముందు దాదాపుగా 5 సంవత్సరాల పాటు 2019 డిసెంబర్ 17 నాటి నుంచి స్పష్టంగా 3 రాజధానుల పేరిట వైసీపీ క్యాంపెయిన్ చేసింది. ఆ స్లోగన్తో జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ, వైసీపీ అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాకు కట్టుబడే వాళ్ళు ప్రచారంలో పాల్గొన్నారు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా న్యాయ రాజధానిగా ప్రకటించబడ్డ కర్నూలు గడ్డ మీద నిలబడి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పాడు. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా ప్రతి ప్రాంతంలో జరిగిన సభల్లో ఆయన అభివృద్ధి వికేంద్రీకరిస్తాం, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర రాజధాని మాత్రం అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని ఆయన ప్రసంగిస్తూ అక్కడ హాజరైన సభికుల చేత కూడా అమరావతికి మద్దతుగా స్లోగన్స్ ఇప్పించారు. మరి అదే క్రమంలో వైసీపీ పార్టీ మా ఎజెండా 3 రాజధానులు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తారీఖు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పని ప్రచారాలు చేసుకున్నారు. నిన్న మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, నిన్న మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు అమరావతిని ఎడారి అన్నాడు బొత్స సత్యనారాయణ, శ్మశానం అన్నాడు అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన తమ్మినేని సీతారాం, అమరావతి ముంపు ప్రాంతం అన్నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా బొత్స సత్యనారాయణ. మాకు మెడ్రాస్ ఐఐటి రిపోర్ట్ ఇచ్చింది అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అన్నాడు బొత్స సత్యనారాయణ. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నిర్ధారణ చేసింది అమరావతి కాదు రాష్ట్రంలో ఇంకొక 2 రాజధానులు ఉండాలి అని చెప్పని వైసీపీ ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. అదే క్రమంలో మరి అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ పనులను స్తంభింపజేసింది. మరి దీన్ని ఎజెండాగా ఎన్నికలకు వెళ్తే అదే బొత్స సత్యనారాయణ గారి సతీమణి వాళ్ళ ద్వారా ప్రతిపాదించబడ్డ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పిన వాళ్ళ ద్వారా ప్రతిపాదించబడితే అదే విశాఖపట్నం ప్రజలు ఇదే బొత్స సత్యనారాయణ సతీమణిని 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించారు. మరి దేన్ని ప్రజాభిప్రాయం? ఇదే ధర్మాన ప్రసాదరావుని ఒక రాజకీయంగా మొట్టమొదటిసారి అభ్యర్థిత్వం దక్కించుకున్న గోండు శంకరన్ ఆయన ఓడించాడు. మరి ఇవాళ ఏం సమాధానం చెప్తారు? అది ప్రజాభిప్రాయం కదా. అంటే ఇది అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని చెప్పుకున్న వాళ్ళని గెలిపించి 3 రాజధానులు అని చెప్పని ప్రతిపాదించిన వాళ్ళని 3 జిల్లాలని రాష్ట్రంగా ఏర్పాటు చేయమని చెప్పని నినాదాలు ఇచ్చిన వాళ్ళని ఎన్నికల్లో ఓడిస్తే అది ప్రజాభిప్రాయం కదా. ఆ ప్రజాభిప్రాయాన్ని చూసైనా సరే గౌరవించాలి, దాన్ని మన్నించాలి అని చెప్పనే విఘ్నత, ఆ పరిణతి ఇంత సీనియర్లం అని చెప్పుకునే ధర్మాన ప్రసాదరావుకి బొత్స సత్యనారాయణకు ఉందా? ఎందుకంటే ఇక్కడ జనార్దన్ అంటారు, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఎన్నికలకు ముందు 2 నినాదాలు ప్రజల మధ్య చర్చనీయాంశమైనవి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఖరి ప్రజలు చూశారు. 5 సంవత్సరాల పాటు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళందరూ అమరావతికి మద్దతుగా వాళ్ళు మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు ఇదే బొత్స సత్యనారాయణ గారి సతీమణి 5 లక్షల ఓట్ల మెజార్టీతో, అలాగే నిన్న మాట్లాడిన సీదిరి అప్పలరాజు. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక్క మాట సీదిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళబోయే ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు రాజకీయంగా ఎన్నికల్లో ఫలితాల పరంగా మాట్లాడింది ఒక ఎత్తు అయితే ఇందులో టెక్నికల్ అంశం కూడా ఉంది. అంతకు ముందు రోజు నా పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి ఇచ్చారు, మార్చుకోగలిగారు. రేపటి రోజున ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే మార్చుకోవడానికి మాకు అవకాశం ఉండదా? అసెంబ్లీ తీర్మానం చేయడానికి మాకు అవకాశం ఉండదా? అలాగని మేము చేస్తామని అనట్లేదు, కానీ అవకాశం ఉంటుంది కదా. ఇదే గెజిట్ ఇదే అని ఎట్లా చెప్తారు మీరు అని ఆయన మాట్లాడి, నిన్న వీళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా అంతరార్థం అదే కదా. మరి టెక్నికల్గా చూసినప్పుడు అసెంబ్లీ ఆమోదించి, పార్లమెంట్ ఆమోదించి, చట్ట సవరణ జరిగినప్పుడు మరి ఇంకా శాశ్వతం కాదా ఇది? ఇందులో ఏమన్నా శశిభిషలకు అవకాశం ఉందా? ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించి మీరు అడిగిన దాంట్లోకి వస్తా. సీదిరి అప్పలరాజు గురించి ఎందుకు చెప్పాలి అని అంటే,
సీదిరి అప్పలరాజు 2019 ఎన్నికల నాడు దశాబ్దాలుగా గౌతు లచ్చన్న కుటుంబాన్ని పలాస ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళ సామాజిక వర్గం గౌడలు ఇక్కడ 10% కూడా లేరు. నా సామాజిక వర్గం మత్స్యకారులు, పల్లెకారులు ఇక్కడ మెజార్టీ ప్రజలు ఉన్నారు. మొట్టమొదటిసారిగా గౌతు కుటుంబాన్ని ఓడించే అవకాశం ఒక పల్లెకారు బిడ్డకు దక్కిన నేపథ్యంలో మీరు నన్ను గెలిపించాలి అని చెప్పని కులపరమైన విభజన తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో గౌతు శిరీష్ గారిని ఓడించి సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్, నేను డాక్టర్ని, నేను ఉన్నత విద్యావంతుడిని, నాలాంటి ఒక ఉన్నత విద్యావంతుడికి రాజకీయ వారసత్వాన్ని పరిగణలో తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు, నన్ను మీరు ఆదరించండి అని చెప్పని ప్రజల్ని అర్థించాల్సిన దగ్గర కులపరమైన విభజనను తీసుకొచ్చి కులపరమైన ప్రస్తావనతోటి తన ఎన్నికల్లో విజయం సాధించాడు. మరి 2022 ఏప్రిల్ నుంచి అతను మంత్రిగా కూడా కొనసాగాడు. మరి అతన్ని మంత్రిగా అతని సామాజిక వర్గీయులే మెజార్టీ ప్రజలున్న ప్రాంతంలో మరి గౌతు శిరీష గారి గౌడ సామాజిక వర్గీయులు నెగ్లిజిబుల్ అక్కడ. అయినా సరే నిన్ను గెలిపించిన ప్రజలే మళ్ళీ ఎన్నికల్లో 43,000తో నిన్ను ఎందుకు ఓడించారు? బొత్స సత్యనారాయణ గారికి, ధర్మాన ప్రసాదరావుకి సంధిస్తున్న ప్రశ్న ఇవాళ సీదిరి అప్పలరాజుకు కూడా సంధిస్తూ ఉన్నా నేను. 43,000 మెజార్టీ. నువ్వు చెప్పుకుంటున్న సామాజిక వర్గ బలం నీకు అండదండలుగా ఉన్నా కూడా ఇవాళ అంత సామాజిక వర్గ బలం నీకున్న 43,000 మెజార్టీ అక్కడికి వచ్చిందంటే నీ సామాజిక వర్గం కూడా నేను డిజోన్ చేసుకుందనేది రియలైజ్ అవుతున్నావా? నీ సామాజిక వర్గం అనే ఎమోషను ఒక ఎన్నికే పరిమితమైంది. ఒకసారి నిన్ను గెలిపించిన తర్వాత నువ్వెలా పనిచేస్తున్నావు, నీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ముఖ్యమంత్రిగా నీ నాయకుడు ఎలా పనిచేస్తున్నాడు అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన తీర్పది. ఇదే క్రమంలో మీరు ప్రస్తావించిన సాంకేతికపరమైన అంశం, ఇవాళ ఈరోజు ఈ ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి మీరు తీర్మానం చేసి పంపిస్తూ ఉన్నారు. కేంద్రంలో మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని అక్కడ చట్టబద్ధత చేస్తూ ఉన్నారు. రేపటి రోజున మళ్ళీ ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలమైన ప్రభుత్వం ఉంటే మళ్ళీ అక్కడ చట్ట సవరణ చేయడానికి అవకాశం లేదా అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇక్కడ సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి విషయ పరిజ్ఞానం, అదే సందర్భంలో పాలనాపరమైన అనుభవం, అన్నిటికన్నా ముఖ్యంగా పార్లమెంటరీ ప్రొసీడింగ్సు, వీటికి తోడు ఇంకా గట్టిగా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి అంటే న్యాయపరమైన అంశాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2022 మార్చి 3వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని. దాన్ని సవాల్ చేస్తూ మీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. ఈ తీర్పు మీద స్టే అడిగారు మీరు. స్టే ఇవ్వటానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పే ఇప్పటికి అమల్లో ఉంది. శాసనసభకి అమరావతిని మార్పు చేర్పులు చేసే అధికారం కానీ లెజిస్లేషన్ చేసే హక్కు కూడా లేదని చెప్పని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైకోర్టుని ఆడిపోసుకున్నారు. మీ శాసనసభా పక్షం మొత్తం దుమ్మెత్తి పోశారు హైకోర్టుని. కానీ హైకోర్టు తీర్పుని ఏమైనా ఆల్టర్ చేయగలిగారా మీరు? అంటే ఇక్కడ లెజిస్లేషన్ పరంగా, న్యాయపరంగా కూడా అమరావతికి రక్షణ ఆల్రెడీ ఉంది. దీనికి వాల్యూ ఎడిషన్గా మరింత యాడ్ అడ్వాంటేజ్ కల్పించడం కోసం పార్లమెంటు ద్వారా కూడా ఒక చట్టం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పేంటి? విభజన చట్ట సవరణ ద్వారా మాత్రమే రాజధాని మార్పు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది తప్ప సొంతంగా ఒక అసెంబ్లీ తీసుకునే నిర్ణయం ప్రాతిపదికగా రాజధాని మార్పు చేర్పులు చేయడానికి ఆస్కారం లేదు. కారణం ఏంటి అంటే ఈ రాజధాని ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంటు ద్వారా ఆమోదించిన చట్టం ద్వారా రూపకల్పన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ఎంపిక అధికారం ఆ విభజన చట్టం కల్పించింది. ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం యూజ్ చేసేసుకుంది. మళ్ళీ దాని గురించి మార్పు చేర్పులు చేయాలి అనంటే రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా విభజన చట్టానికి సవరణ చేస్తే తప్పితే సాధ్యం కాదు.
మీకు అవకాశం ఉంటే సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వండి, లేదు అని అంటే పార్లమెంటులో విభజన చట్టానికి సవరణ చేయించండి. ఇవాళ ఇటువంటి కోడి బుర్ర ఆలోచనలు, పావు బుర్ర ఆలోచనలు చేసే నాయకులు, ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు ఉంటాయనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఇంకొక పావు బుర్ర తెలివితేటలు వాడకుండా ఉంచడం కోసమే ఇవాళ పార్లమెంటు ద్వారా విభజన చట్టంలో కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పనే సవరణ చేయించుతూ ఉన్నారు. ఈరోజు రేపో క్యాబినెట్ ఆమోదం పొంది 2వ తారీఖు పార్లమెంటు కూడా పార్లమెంట్లో కూడా ఆమోదింపజేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం పన్నుతూ ఉన్నాడు. అతను ఏం చేస్తూ ఉన్నాడు, తన సామాజిక వర్గీయుడైన సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఇవాళ ప్రజల ఎమోషన్స్ ఏంటి, ప్రజల సెంటిమెంట్ ఏంటి, అమరావతికి మద్దతుగా ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజల్లో నుంచి వచ్చే వ్యతిరేకత, విమర్శల గురించి కూడా తనకు అవగాహన ఉన్న నేపథ్యంలో తన సామాజిక వర్గీయుడైన సజ్జల రామకృష్ణారెడ్డి చేత అమరావతికి మద్దతుగా స్టేట్మెంట్ ఇప్పించాడు. ఇదే క్రమంలో బీసీ సామాజిక వర్గీయులైన సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి వాళ్ళ చేత అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. అలా మాట్లాడిన వాళ్ళ మీద ప్రత్యర్థులు కనుక మీరు అమరావతికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు అని చెప్పని విమర్శలు సంధిస్తే, చూసారా బీసీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పని కులపరమైన విభజన కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతికి మద్దతుగా మాట్లాడటం అతని వ్యూహమే. అంటే అక్కడ తన సామాజిక వర్గీయులు విమర్శలు ఎదుర్కోవడానికి వీల్లేదు. విమర్శలు ఎదుర్కోవాల్సింది, సవాళ్ళు ప్రతి సవాళ్ళలో ఇన్వాల్వ్ అవ్వాల్సింది. అదే క్రమంలో లక్షల ఓట్ల మెజార్టీతోటి ఓడిపోవాల్సింది బీసీ సామాజిక వర్గీయులు. వాళ్ళని బలిపశువులుగా మారుస్తూ ఉన్నాడు. ఇవాళ పేర్ని నాని అయినా, బొత్స సత్యనారాయణ అయినా, ధర్మాన ప్రసాదరావు అయినా, సీదిరి అప్పలరాజు అయినా వాళ్ళ ముందు కెమెరా మైక్ లేకుండా ఆఫ్ ది రికార్డు మాట్లాడిస్తే గతంలో ఇదే సీదిరి అప్పలరాజు స్టేట్మెంట్ చూసాం మనం. జనసేనతో అలయన్స్ కోసం ట్రై చేశాం, కానీ ఆయన మనతో చర్చించడానికి కూడా సానుకూలత వ్యక్తం చేయలేదు అని చెప్పని. అంటే ఆఫ్ ది కెమెరా ఎవరెవరి అంటే ఎవరెవరి స్వభావానికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు కూడా గతంలో కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కూడా ఆయన కూడా మా విధానాలని మార్పు చేసుకుంటామని చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం, 3 రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు కదా అని చెప్పని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ అభిష్టాలకి భిన్నమైన వైఖరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత బలవంతాన ప్రదర్శింపజేస్తూ ఉన్నాడు.